మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొన్ననేమో బట్టి గారు ఏమన్నారని 100 రోజుల లోపలనే 100 రోజుల వరకు 6 గ్యారెంటీలు ఎగ్జిక్యూట్ చేస్తాం. వీటన్నిటిని కూడా 100 రోజుల దాకా కూడా ఆగం, ఈ లోపలనే ప్రారంభం చేస్తాం అని ఇదే బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటమే కాకుండా ఆ ఇచ్చిన ప్రతి మాటని అమలు చేయటం ఈ ప్రభుత్వం మీకోసమే ఉన్నది. ఇప్పుడేమంటున్నారు? మొన్న ఒక ఇంటర్వ్యూ చూసిన, ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నారు. ఆయన అన్నది ఏంటంటే ఎలక్షన్కి ముందేమో 100 రోజులు అన్నారు. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా 100 రోజుల్లో 6 గ్యారంటీలు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా, 6 గ్యారంటీలు అందరికి వచ్చేటట్టు చేస్తామని చెప్పి మాట్లాడి, ఇప్పుడు ఇంటర్వ్యూలో ఏమంటాడు? మేము ఎప్పుడు అన్నాం 100 రోజులు? నేను ఎప్పుడన్నా 100 రోజులు అయిపోయినాక మొదలు పెడతామన్నారట. మీరు చూడండి, కావాలంటే అది ఉంటే చూడండి. బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు బాగా ట్రోల్ అయినాయి. 100 రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేసేటట్టుగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అన్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలలో ఏమంటుండ్రు బట్టి గారు? మేము అట్లా అనలే, మేము అన్నది 100 రోజులు అయిపోయినాక మొదలు పెడతామంటే 5 ఏళ్ల వరకు మొదలు పెడతానే ఉంటారు ఇక 6 గ్యారంటీలు. సార్, కార్యకర్తలారా మీరందరూ ప్రశ్నించాలి. లేకపోతే జెండా మోసి గ్రౌండ్లో ఈ 6 గ్యారంటీల నుంచి పాంప్లెట్లు పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు. కార్యకర్తలు ఇంటింటికి 6 గ్యారంటీల కార్డు తీసుకుపోయింది ఎవరు? కార్యకర్తలు. సో మీ కార్యకర్తలు మీ ఊర్లో పొద్దున్న లేస్తే మొక్కలు చూసేటోళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు 6 గ్యారంటీలు ఏమైనాయి అని. సో ఆ క్వశ్చన్ చేసే బాధ మీకు రాకుండా ఉండాలంటే మీరు తక్షణమే మీ పార్టీ నాయకులకు ఈ విషయం చెప్పాలి, పదే అడగాలి. ఏమైందన్న 6 గ్యారంటీలు? మొన్నేమో బట్టి గారు ఇస్తామన్నారు, ఇప్పుడేమో ఇట్లా అంటున్నారు అని చెప్పి అనాలి కదండి, అడగాలి కదండి. సో మీకు తెలుసు, నేను ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వన్ సైడ్ మాట్లాడలేదు, ఏమి కూడా చేయలే. సమస్యల్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే నా పని. నేను అదే పనిలో ఉన్నా. సో కార్యకర్తలకు కూడా నేను చెప్తా ఉన్నా, దయచేసి ఎందుకు ఇటువంటి ఆవేశపూరితమైనటువంటి మాటలు బయటకు వస్తూ ఉన్నాయి? ఎందుకు తిమ్మిని తిమ్మించేసే మాటలు ఈ పార్టీలో కూడా బయటకు వస్తూ ఉన్నాయి? ఇదే స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు చెప్పారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, 100 రోజుల్లో 6 గ్యారంటీలు చేసి చూపెడతామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ చూస్తే నేను షాక్ అయిపోయినా. మొత్తం ట్రోల్ కూడా అయింది. అది చూసి షాక్ అయిపోయినా. ఏమన్నాడన్నా? 100 రోజుల్లో చేస్తామని చెప్పలేదట బట్టి గారు. 100 రోజులు అయిపోయినాక 6 గ్యారంటీలు మొదలు పెడతామని చెప్పినంట. ఇది ఎక్కడ చూద్దాం అండి? సో ప్రజలు ఏమి గమనిస్తలేరు, ఏం చేయలేరు, ఎవరేం ప్రశ్నించాలని అనుకోకండి సార్. తెలంగాణ ప్రజలు ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, తేడాలు వస్తే ప్రభుత్వాన్ని దింపుతారన్న విషయాన్ని కూడా దయచేసి బట్టి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ముందరికి వెళ్ళాలని మేము కూడా కోరుకుంటున్నాం, బరాబర్ కోరుకుంటాం. కానీ ప్రజలకు మీరు కూడా గట్లనే చేసిరనుకోండి, మీరు కూడా అటువంటి తప్పిదాలు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నించడానికి మేమే ఉంటామని చెప్పి కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. రైతు బంధు రాక ఇంకా చాలా మంది మీరు వేసినామని కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ వేసింది కొద్ది మందికే, ఇంకొంతమందికి వేయలేదు. అసలు 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసం పెట్టిన పైసలు మీరు వాడాల్సినటువంటి అవసరమే మీకు లేదు. కానీ ఎవరికి బిల్లు పంపించడానికి ఏ మంత్రికి ఇచ్చిండ్రో తెలుసు, ఏ ఎమ్మెల్యే బిల్స్ అయిపోయినాయి అని చెప్పి వాళ్ళకి కొద్ది అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిరో తెలుసు. ఇప్పుడు నిధులు లేక రైతు బంధు అనేది మీరు ఇస్తలేరు. ఇంకా రైతు బంధు 15,000 అంటేది. కానీ మా రైతన్నలు 5,000 వేస్తే చాలు, 15,000 తర్వాత దేవుడు ఎరుగు అన్నారు. బట్ ఇప్పుడు అవి కూడా సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలే. అట్లీస్ట్ 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా వస్తలేదు. దాని గురించి ఏ ఒక్కరు కూడా ఇస్తాం అంటారు. రైతు రుణమాఫీ గురించి ఊసే ఎత్తుతలేరు.
మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఏం చెప్పుకొని ప్రచారం చేస్తారు మీరు? ఏం చెప్పుకొని ప్రచారం చేస్తారు? సో దయచేసి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. 46 జీవో బాధితులకు న్యాయం జరగాలి. 46 జీవోను రద్దు చేయాలి. మీరు మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, గతంలో మీరు ఏమన్నారు? ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామన్నారు. ఎల్ఆర్ఎస్ రోడ్డుకెక్కిన వాళ్ళకి మేము న్యాయం చేస్తామన్నారు. మా మేనిఫెస్టోలో పెడుతున్నామని చెప్పి రియల్టర్స్ అసోసియేషన్ పిలుచుకొని మరి మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ఇప్పుడేమో మళ్ళీ మార్చి 31 లోపల ఎల్ఆర్ఎస్ కట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మేనిఫెస్టోలో అన్నీ ఉన్నాయి. కావాలంటే నేను చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి మంత్రులకు కావచ్చు, ముఖ్యమంత్రులకు కావచ్చు, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని జేబులో పెట్టుకొని తిరగండి సార్ అంటున్నా. పదే పదే చదువుకోండి. రోజు పేపర్ ఎట్లా చదువుతారో ఆ మేనిఫెస్టోలో ఏమేమైతే హామీలు ఇచ్చిరో అవి కూడా చదువుకోండి. ఎందుకంటే పదవులు రాగానే వాటి గురించి జర మర్చిపోతున్నారు. గజనీ బ్రదర్ ఆఫ్ రజనీస్ లాగా అయిపోయాడు. మళ్ళా మావోస్ వంటలమే సార్ చూడండి సార్ ఇగోండి మేనిఫెస్టో, ఇది మీరు ఇచ్చిండ్రు అంటే రైట్ అని గుర్తు తెచ్చుకునే పరిస్థితులు తెచ్చుకోకండి దయచేసి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. సో ఖచ్చితంగా దీని పరిగణలోకి తీసుకోండి. ఈ నెగటివిటీ స్ప్రెడ్ అనేది ఆపండి.